వెల్కమ్ టు సైరా మీడియా. మనం చూస్తుంటే గత ప్రభుత్వం కొన్ని రోజుల కిందట రైతు బంధు అంటూ రైతు భరోసా కోసం తీసుకొచ్చింది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చేసి రైతు రుణమాఫీ అంటూ తీసుకొచ్చింది. కానీ అందరికీ చెందడం లేదు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మరి ఈ విషయం గురించి ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని చెప్పేసి ఒకే దఫా చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరి సమక్షంలో ఇటువంటి ప్రకటన చేశారు. అనుకున్న మేరకు ఆగస్టు 15 లోపు ఈ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటన చేశారు. ఈ రుణమాఫీ చేయడం ప్రక్రియను ప్రారంభించారు. దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ గతంలో చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈరోజు దాదాపుగా దానికి ఎంత అవుతుందని ఆ రోజే లెక్కలు వేశారు. 49,000 కోట్లు అవుతుందని చెప్పేసి లెక్కలు వేశారు. ఇప్పుడు అది ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని ప్రక్రియను ప్రారంభించినప్పుడు 2018 డిసెంబర్ నాటికి ఏదైతే బ్యాంకు రుణాలు తీసుకున్నారో అక్కడి నుంచి 2024 డిసెంబర్ 9 వరకు తీసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అట్లా చూసుకున్నప్పుడు 41 లక్షల మందికి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించినప్పటికీ ఈరోజు దాన్ని మెల్లగా కుదిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 22 లక్షల మందికి ఈరోజు కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చూసినప్పుడు సగం మందికి రుణమాఫీ జరిగింది. కాబట్టి అనేక నిబంధనలు దీంట్లో పెట్టారు. ముఖ్యంగా ఈరోజు డైరెక్ట్గా రేషన్ కార్డు గతంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పట్టా పుస్తకం ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు నిబంధనల్లో చూసినప్పుడు రేషన్ కార్డులో ఉన్న కుటుంబానికి ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో ఆ రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని కుటుంబానికి ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పేసి నిబంధనలు పెట్టడం, అట్లనే అనేక నిబంధనలు ఈరోజు దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆధార్కు లింక్ పెట్టారు. అట్లనే బ్యాంకులో పేరు, ఆధార్లో పేరు చిన్న తేడా ఉన్న ఈరోజు రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దఫాలుగా ఈరోజు మొత్తం 3 దఫాలుగా 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి 1,50,000 ఉన్నప్పుడు కొంతమందికి 2 లక్షలు, ఇట్లా మొత్తంగా చూసినప్పుడు కూడా 2 లక్షలు అయిపోయింది అనేటటువంటిది ఇవన్నీ పెట్టినప్పటికీ ఈరోజు సగం మంది కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. మాకు కాలేదు అనేటటువంటిది కూడా రైతుల్లో అసంతృప్తి ఉంది, ఆందోళన చెందుతున్నారు. ఈరోజు బ్యాంకుల దగ్గర పెద్ద గొడవ నడుస్తూ ఉంది. సార్, కొందరికి అర్హతలు లేవు అని కూడా రుణమాఫీ చేయడం లేదు. మరి వాటికి కావాల్సిన అర్హతలు ఏంటి? అంటే ఈ రైతుకు రుణమాఫీ గతంలో చెప్పినట్టుగా పట్టా పుస్తకం ఉన్నటువంటి ప్రతి రైతుకు చేస్తామని చెప్పారు. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా చేస్తామని చెప్పారు. అటువంటిది పోయి ఈరోజు నిబంధనలు పెట్టారు. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పట్టా పుస్తకం ఉన్నటువంటి రైతులకు అందరికీ చేయాలి, కానీ ఈరోజు చేయట్లేదు. అట్లానే నిబంధనల్ని దానికి ప్రత్యేకంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు అట్లనే ఉద్యోగస్తులకు చేయమని చెప్పేసి, అలానే పంట పొలాలు లేనటువంటి వాళ్ళకు మంచిదే. ఎవరైతే పంట లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, లేదంటే భూములన్నింటినీ ఈరోజు ఫామ్ హౌస్ ల్యాండ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎవరైతే రైతులు నిజంగానే పంటలు పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ, బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలకు మాఫీ చేయాలి అనేటటువంటిది సరైనటువంటిదే. ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలోనే పోతుంది. కానీ ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు రైతులు, 3 రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పట్టా పుస్తకం ఉన్న ప్రతి రైతు కన్నారు. ఇప్పుడు ఈ 2018 నుంచి 24 చూసినప్పుడు కొంతమంది అన్నదమ్ములు అలాగ పడి ఉండవచ్చు, వాళ్ళ ఇల్లు వేరు ఉండవచ్చు, అట్లనే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు కొంతమందికి చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి నిబంధనల ప్రకారం నిబంధనలు ప్రత్యేకించి ఈ నిబంధనలు కనుక సడలించి ఈ నిబంధనలు షరతులు లేకుండా కనుక ఇవ్వగలిగితే అందరికీ మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ నిబంధన పేరుతోటి గవర్నమెంట్ తప్పించుకుంటుంది అంటున్నారా? తప్పకుండా ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మోసం చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈరోజు రైతు బాగుంటేనే ఇవాళ రాజ్యం బాగుంటుంది అనేటటువంటి ఏదైతే నానుడి ఉందో అది రైతులకు మేలు జరిగేటటువంటి ప్రక్రియను ఎవరైనా స్వాగతిస్తారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలన్నప్పుడు అందరూ స్వాగతించారు. ప్రక్రియను ప్రారంభించినప్పుడు కూడా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు షరతుల పేరుతోని రైతులను ఎగ్గొట్టే కార్యక్రమం ఈరోజు ఇవ్వకుండా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నదో ఇది చాలా మోసపూరితమైనటువంటి వైఖరిగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు బడ్జెట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు 44 లక్షల మంది బ్యాంకులలో రుణాలు తీసుకున్నారని చెప్పేసి 44,78,000 మంది రుణాలు తీసుకున్నారని చెప్పేసి దానికి 31,000 పైన బడ్జెట్ అవుతుందని లెక్కలు అవన్నీ వేశారు. ఇన్ని బ్యాంకులలో లోన్లు తీసుకున్నారని చెప్పారు. మరి అంతమందికి రుణమాఫీ జరగాలి అంటే తప్పకుండా 44 లక్షల మంది 78,000 మందికి నీ రుణమాఫీ జరగాలి అంటే వాళ్ళ నువ్వు చెప్పిన దాని ప్రకారమే 31,000 పైగా బడ్జెట్ పెట్టాలి. కానీ బడ్జెట్లో వచ్చేసరికి 26,000 కోట్లు మాత్రమే రుణమాఫీ కోసం 2 లక్షల రుణమాఫీ కోసం పెట్టారు. అక్కడ తగ్గించారు. ఇప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చేసరికి కేవలం 17,000 కోట్లు మాత్రమే ఈరోజు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది 22 లక్షల మందికి ఇప్పటిదాకా జరిగింది. అంటే 44 లక్షల్లో 22 లక్షలు అంటే సగం మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా సగం మందికి జరగలేదు అనేది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసినప్పుడు కూడా ప్రభుత్వం ఈరోజు పూర్తి రైతుల సంక్షేమం అని చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఈరోజు ప్రచారానికి వాడేటటువంటి కార్యక్రమంగా ఉంటే మాత్రం అది రైతులకు నష్టం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రచారానికి పెట్టిందో అది వాళ్ళ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప రైతులకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు. ఇది రైతులకు మోసం చేసే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. 3వ విడత కూడా రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పటికే అలాంటి రైతు రుణమాఫీ ఏం జరగలేదు. మరియు ప్రభుత్వం రైతుల కోసం ఒక ప్రత్యేకమైన ఒక యాప్ని క్రియేట్ చేస్తాము అన్నారు. మరి నిరాక్షరాస్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇవన్నీ చెప్పినా ఇవాళ యాప్ విడుదల చేస్తామన్నా ఇంటింటి సర్వే చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ మేము చేస్తామని ఇప్పటికీ చెప్తుంది ప్రభుత్వం. కానీ తప్పించుకునే ప్రక్రియ. ఈ యాప్ తెస్తే చాలామంది రైతులు ఆ యాప్లలో పోయి రోజు ఫోన్లు ఉన్న దాంట్లో టెక్నాలజీ వాడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటన్నిటి కాకుండా అది వ్యవసాయ అధికారుల దగ్గర ఈరోజు రైతుల యొక్క లిస్టులు ఉన్నాయి, బ్యాంకుల దగ్గర రైతుల యొక్క లిస్టులు ఉన్నాయి. ఆ లిస్టుల ప్రకారం ఈరోజు రుణమాఫీ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని తప్పించుకునే కార్యక్రమం ఈరోజు రైతులకు నేరుగా రుణమాఫీ చేయవలసినటువంటి ప్రభుత్వం చేయకుండా మేము యాపులు పెడతాం, ఎవరైతే రుణమాఫీ జరగలేదో యాపులు పెడతాం, లేదంటే సరే ఇంటింటి సర్వేలు చేయిస్తాం, ఈ రకమైనటువంటి చెప్తుంది. అది కరెక్ట్ కాదు అనేది మేము చెప్తాము. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వీటి మీద? ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వాళ్ళ రైతుల సంక్షేమం అని చెప్తా ఉంది. దీంట్లో రైతుల సంక్షేమం అనేటట్టు ఇచ్చినటువంటి హామీ ఒకటి అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కొంతమేరకు చేసిన మేరకు అభినందిస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో ఎంతమంది అయితే బ్యాంకులలో రుణాలు తీసుకున్నారో అర్హులైనటువంటి రైతులందరికీ అది రుణమాఫీ ప్రక్రియ జరగలేదు, సగం మందికే జరిగింది. అట్లనే బడ్జెట్ 26,000 కోట్లు 31,000 కోట్లు అవసరమైతే 26,000 కోట్లే పెట్టింది. అట్లనే ఇప్పుడు ఇచ్చినటువంటి రుణాలు కనుక చూస్తే 17,000 కోట్లకే ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు. ముఖ్యంగా ఇంకా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో ధరణిలో సమస్యలు ఉన్నాయి, ఆ ధరణినే మేము మార్చేస్తాం, భూమాత గానుల పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారు కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పేసి గతంలో వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మేము ధరణిని లేకుండా చేస్తాం, భూమాత తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు 6 అని చెప్పేసి ఇప్పుడు 6 2024 చట్టాన్ని తీసుకొస్తుంది. మరి ఎంత తొందరగా ఈ భూ సమస్యలన్నీ పరిష్కారం అయితే? ఒక దిక్కు భూ సమస్యలతోని రైతాంగం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, మరో పక్క రైతు వ్యవసాయానికి పెట్టుబడి ఏదైతే రైతు బంధు ఉన్నదో అది రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతు బీమా రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాక
ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని రైతాంగం ఈరోజు సంక్షేమం కోరినటువంటి ప్రభుత్వం అయితే తప్పకుండా ఇవన్నిటినీ పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని దాన్ని దృష్టిలో ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికైనా వాటన్నింటిని అమలు కోసం చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది మేము కోరుతా ఉన్నాం. విన్నాం కదా, ఇప్పటి వరకు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం గారు మనతో మాట్లాడారు. అండ్ రైతుల యొక్క ఆవేదనలు ఏంటో మనం కూడా విన్నాము. మనం తినే ప్రతి మెతుకులో కూడా రైతు పేరు రాసి ఉంది అంటారు. మళ్ళీ అలాంటి రైతుని బాధ పెట్టి మన రాష్ట్రం అయితే బాగుపడదు కదా. సో ఇకనైనా ప్రభుత్వం దయచేసి రైతుల యొక్క బాధల్ని పట్టించుకుంటారు అని కోరుకుంటున్నాము. అండ్ కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.